చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి. శారీకి ఫాల్ వేసేటప్పుడు పైకెత్తినట్టు వస్తుందని, తర్వాత కుచ్చుల కింద అయితే వస్తుంది అని అంటున్నారు. దానికి మంచి క్లారిటీగా అయితే నేనిక్కడ మీకి క్లారిఫికేషన్ ఇస్తాను. ఇంకొకటి మనం శారీకి ఫాల్ వేసుకుంటేనే అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. డైలీ 500 అయినా కూడా అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చండి. ఈ వీడియోని మీరెక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకి అందుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనము శారీకి ఫాల్ వేసేటప్పుడు ఇలాగా ఫాల్‌ని సింక్ చేసేసి ఐరన్ చేయాలండి. ఐరన్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇంకొకటి మెయిన్ టిప్ ఏంటంటే, ఇందులో మనకి కుచ్చుల కింద వస్తుంటుంది అంటున్నారు గదా! సో, అది రాకుండా ఉండడానికి ఇక్కడ ఫాల్ ఉంది గదండీ! ఇక్కడ ఫాల్‌కి చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టేసేయండి ఫస్ట్. కట్స్ పెట్టేసేసి ఒక వైపుకి అంతా లాగేసేయండి క్లాత్‌ని. దానివల్ల మనకి ఏమన్నా కట్స్ ఉన్నా గూడా, అంటే ఏమన్నా కుచ్చుల కింద ఉన్నా కూడా ఒక వైపుకి లాగుతాం కదా! కట్స్ పెట్టేస్తే ఆటోమేటిక్‌గా మనకి టైట్‌గుండే పోగంతా గూడా నీట్‌గా వచ్చేస్తుంది. దీనివల్ల మనకి ఫాల్ వేసిన తర్వాత కుచ్చుల కింద రాకుండా పర్ఫెక్ట్‌గా మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి. సో, అది ఎలాగనేది అయితే నేనిక్కడ మీకి చూపిస్తాను. ఫస్ట్‌నైతే మన శారీని ఎంత వదులుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఒక మూర, అంటే మన హ్యాండ్ ఉంటుంది గదండీ! మన హ్యాండ్‌కి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా వదిలేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫాల్‌ని ఇలాగా రాంగ్ సైడ్ వైపు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసేసి, ఇక్కడ లోపలికైతే ఫోల్డింగ్ చేసేసి ఇలాగ పెట్టేసుకోవాలండి. ఇక్కడ నుంచి మనమైతే స్టార్ట్ చేస్తున్నాము జిగ్‌జాగ్ చేయడము. ఫాల్ వేయడం అండి ఇది. జిగ్‌జాగ్ కాదు, ఫాల్ వేయడం అనేది. ఈ ఫాల్స్ వేసుకుంటేనే మనము డైలీ 500 అనేది ఎర్న్ చేయొచ్చు. మీరు బాగా మీ సర్కిల్‌లో బాగా తెలిసుంటే 10 మందికి చెప్పండి. మేము ఇలాగా ఫాల్స్ వేస్తాము, ఉంటే ఇవ్వండి అనేసి. లేకుంటే మీరు బొటిక్స్ లేకుంటే షాప్స్ ఉంటాయి కదండీ! వాటితో అయినా మీరు డైరెక్ట్‌గా మాట్లాడుకొని, మనము డైలీ ఇన్ని శారీస్ ఇస్తారు, వాళ్ళు ఇంత అమౌంట్‌కి వేయాలి అనైతే చెప్తారు. సో, అట్లా కూడా మనమైతే అమౌంట్‌నైతే ఎర్న్ చేయొచ్చు. దీనివల్ల మంచి మంచి చాలామందయితే అమౌంటయితే నార్మల్‌గా ఫాల్స్ వేసుకుంటేనే సంపాదిచ్చే వాళ్ళు గూడా ఉన్నారు. ఏమి టైలరింగ్ రాకుండా జస్ట్ మనకి ఈ ఫాల్ వేయడం అనేది చాలా ఈజీ. ముఖ్యంగా మనకి ఎట్లాంటి కటింగ్స్ ఏమి ఉండవు ఇందులో. నార్మల్‌గా మనము స్టిచ్చింగ్ చేయడమే. కాబట్టి ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఫాల్ అనేది మంచి ఫినిషింగ్ తోటి ఇవ్వాలి. అప్పుడే చాలా నేను చూసాను బయట. ఫాల్ వేసిన తర్వాత అది కుచ్చుల కిందకి రావడం, అంటే క్రాస్‌గా వచ్చేస్తుంది. మంచి ఫినిషింగ్ అయితే రాదు. సో, దానివల్ల మనకి ఏమవుతుందంటే, ఒకసారి కుట్టేస్తారు. ఇంకొకసారి ఇవ్వరు కదా! అట్లా చేస్తే ఎప్పుడైనా కూడా మన పని బాగుంటే ఖచ్చితంగా వాళ్ళే వచ్చిన కస్టమరే ఇంకా రావడానికి గల కారణం ఏంటంటే, మనం మంచి ఫినిషింగ్‌తో ఇస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా వస్తారండి. ఇలాగైతే నేను మొత్తం అంతా, ఆ కుట్టు కూడా మనకి చివరన పడాలి. అంచు ఉంటుంది గదండీ! ఆ అంచు చివరన ఇలాగ పడాలి. తర్వాత ఇలాగ అయిపోయింది. ఇప్పుడు మీరు స్టాప్ చేసేసేయాలి. మరి దీన్నే రిటర్న్ తీసేసి స్టిచ్చింగ్ అయితే చేయగూడదు. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే మరి ఇలాగ స్టార్ట్ చేసుకుంటూ పైన ఈ కుట్టయితే వేయాలి. చూపిస్తున్నా గదా! ఇలాగ వేసేసి మరి క్లాత్‌నయితే టర్న్ చేయాలి. ఇది ముఖ్యంగా టిప్ అయితే ఫాలో అవ్వాలి. ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల మనకేమవుతుందంటే, కుచ్చుల కింద రాకుండా నీట్‌గా ఉంటుందండి. మంచి ఫినిషింగ్‌తో అయితే ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. నేనంతా స్టిచ్ చేసిన తర్వాత కూడా, నేను స్టిచ్ చేసింది ఎలాగుంది అనేసి. చూడండి, ఇప్పుడైతే ఒక సైడ్ అయిపోయింది గదా! ఇప్పుడు ఇంకొక సైడ్ వేసేటప్పుడు గూడా ఒకసారి క్లాత్‌నయితే మంచిగా, ఈ క్లాత్ అంతా గూడా మిషన్ మీదయితే ఉండాలి. అప్పుడే మనకి బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఇంకొకటి, క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్‌గా మనకి ఫాలో అవుతా, అంటే మూవ్ అవుతూ ఉంటుంది బ్యాక్ సైడ్. చూడండి, ఇక్కడ మనకి మూవ్ అవుతుంది గదా! నేను 2 హ్యాండ్స్ తోటి ఇలాగ పెట్టేసేసి రెండిటిని గూడా జరుపుతున్నాను. ఇలాగ జరపడం వల్ల మనకి కరెక్ట్ వేలో క్లాత్ అనేది పోతుంటుంది. ఇంకా మనకి కుట్టు గూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. క్రాస్‌గా రాకోకుండా నీట్‌గా వస్తుంది. సేమ్ ఇదే విధంగానే నేనిక్కడంతా గూడా ఇలాగ వేస్తున్నాను. ఇది కంప్లీట్ అయ్యేటప్పుడు కింద మనం చూడండి, చూపిస్తాను. ఇదొకటి, ఇంకొక శారీ గూడా ఉంది. మనం డైలీ, నేనైతే మా సైడ్ అయితే శారీ ఫాల్ వేస్తే రూ. 70 అయితే తీసుకుంటామండి మేము. మీ సైడ్ ఎంత తీసుకుంటారన్నదైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడికి స్టాప్ అయిపోయింది గదా! మరి మనము క్లాత్‌ని ఇలాగా టర్న్ చేసేసి పాదంని పైకెత్తి నీడిల్‌ని కిందకే దించాలి. నీడిల్‌ని పైకి మాత్రం ఎత్తగూడదు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి నేనిక్కడ రఫ్ చేసేసి కట్ చేశాను. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో గదా! మనకెక్కడ గాని ఒక్క ముడత గూడా లేదు.
ఒక సారీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! మీ ముందయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. దీనికి అసలుకి ఎక్కడికైనా ముడతలయితే రాలేదు కదండీ! సేమ్ అదే విధంగానే మనం ఇంకొక సారీ కూడా ఇలాగా మనమైతే ఫాల్ వేసేస్తున్నాము. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే ఇందులో ఫస్ట్ అయితే ఫాల్‌ని ఐరన్ చేయాలి. అంటే స్టార్టింగ్ ఏం చేస్తారంటే కొత్తగా నేర్చుకునేవారైతే డైరెక్ట్‌గా ఫాల్‌ని సింక్ చేయకోకుండా డైరెక్ట్‌గా కుట్టేస్తారు. దీనివల్ల మనకి ముడతల కిందయితే వస్తుంది. ఇంకా కొన్ని శారీస్ ఎట్లుంటాయంటే లేస్ వస్తుంది బార్డర్ మీద కింద. సో, దానివల్ల మనకి కట్ వర్క్ ఉన్న వాటికి కంపల్సరీగా మనమైతే సింక్ చేసిన తర్వాత స్టిచ్చింగ్‌కయితే వేసుకోవాలి. అప్పుడే మనకి ముడతలనేటివి రావండి. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నేనైతే ఫాల్‌ని నేనే తీసేసి అంటే మన దగ్గర ఫాల్ ఉంటుంది. డైరెక్ట్‌గా కుట్టడం అంటే ఫాల్ మనదే, స్టిచ్చింగ్ మనదే. దీనికి నేను 70 రూపీస్ అయితే తీసుకుంటాను. మీరెంత తీసుకుంటారో, లేకుంటే మీ సైడ్ ఎంత తీసుకుంటారో అనేదైతే చిన్న కామెంట్ అయితే చేయండి. ఇలాగ మనకైతే చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో కదా! 2 శారీస్‌కి నాకు ఎక్కడ గాని ఒక ముడత కూడా రాలేదు. పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. ఇలాగ రావాలండి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇంకా ఒకరికి ఇంకొకరు చెప్పి పబ్లిసిటీ పెరుగుతుంది కాబట్టి అలా ఆటోమేటిక్‌గా మనకు కూడా సేల్స్ అయితే పెరుగుతాయి. అదేనండి సేల్స్ అంటే మనకి స్టిచ్చింగ్‌కి వచ్చేటివి చాలా పెరుగుతాయండి. ఇది నా మెథడ్. అంటే నేను ఫాలో అయ్యేదైతే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అదేనండి మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తుంది